కేదార్ యువరాజ్ ఇద్దరు పూజలో కూర్చొని ఉంటారు. ఇక కాసేపట్లో నాన్న నా మెల్లో బంగారపు గొలుసు వేస్తారు. ఈ ఇంటికి ఒక్కగానొక్క వారసుని నేనే. ఈ కేదార్ ఎక్స్ట్రా గాడు నోరు మూసుకొని ఉంటాడు అని యువరాజ్ చాలా సంతోషపడుతూ ఉంటే అప్పుడే పూజారి గారు బాబు బంగారపు గొలుసు వేసేయండి అని చెప్పటంతో వెంటనే సుధాకర్ కేదార్ మెల్లో వేస్తూ ఉంటాడు. దాంతో యువరాజ్, నిషి, వైజయంతి ముగ్గురు నోరు తెరుచుకొని షాకింగ్గా చూస్తూ ఉంటారు. అలా సుధాకర్ బంగారపు గొలుసుని కేదార్ మెల్లో వేసిన తర్వాత నాన్న ఈ ఇంటి వారసుని నేను, ఒక్కగానొక్క వజ్రపాటి కుటుంబ వారసుని నేనైతే నువ్వు బంగారపు గొలుసు వీడి మెల్లో వేసావేంటి అని యువరాజు నిలదీస్తూ ఉంటాడు. ఈ ఇంటి సాంప్రదాయం ప్రకారం పెద్దవాడి మెల్లోనే కదా బంగారపు గొలుసు వేయాల్సిందే యువరాజ్, అందుకే బాబాయ్ కేదార్ మెల్లో వేశాడు అని కౌశికి చెప్తుంటే, అంటే కేదార్ని ఈ ఇంటి వారసుడుగా నువ్వు కూడా అంగీకరిస్తున్నావా అక్క, వారసుడని చెప్తున్నావా అని యువరాజు నిలదీస్తూ ఉంటాడు. అంటే నువ్వు కేదార్ నాకు అన్నా అంటున్నావా అని యువరాజ్ నిలదీస్తూ ఉంటే, బో కేదార్ మెల్లో ఉన్న ఆ బంగారపు గొలుసును తీసి అబ్బోడి మెల్లో వెయ్యి అని వైజయంతి అరుస్తూ ఉంటే, నేను వెయ్యను అని సుధాకర్ తేల్చి చెప్పేస్తాడు. దాంతో యువరాజు ఉన్న పలంగా పూజలో నుంచి లేచి తన మెల్లో ఉన్న కండువాని తీసి విసిరికొట్టి కోపంగా వెళ్ళిపోతాడు. యువరాజ్ అని పిలుస్తున్నా కూడా పూజ పూర్తి చేయకుండా మధ్యలోనే వెళ్ళిపోతాడు. యువరాజు వెళ్ళిపోవటంతో నిషి, వైజయంతి చాలా బాధపడుతూ ఉంటారు. మీరు పూజను కంటిన్యూ చేయండి అని కౌశికి చెప్తుంది. బాబు ముఖాన్ని నూనెలో చూడు నాయనా అని చెప్పటంతో కేదార్ ఇక చాలా సంతోషంగా బాబు ముఖాన్ని నూనెలో చూస్తూ ఉంటాడు. కౌశికి చూపిస్తూ ఉంటుంది. అలా కేదార్ చేత కౌశికి దాత్రి దగ్గరుండి పూజని పూర్తి చేయిస్తూ ఉంటే గదిలో ఉన్న యువరాజ్ మాత్రం కేదార్ 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 అని కోపంతో రగిలిపోతూ పిడికిలు బిగించి రగిలిపోతూ ఉంటాడు.